హాయ్ ఫ్రెండ్స్, ఈవినింగ్ ఓటింగ్ అయితే మార్పులు ఏందో కొద్ది మార్పులు ఉన్నాయి. మరి ఈ మార్పులు ఎట్లా జరిగినాయి, ఎవరి పేరెంట్స్ వస్తే జరిగినాయి, కళ్యాణ్ అయితే ఎక్కి ఏడ్చాడు. మరి అందుకన్నా ఓటింగ్ ఏమైనా పెరిగిందా అంటే అదేదో ఈ వీడియోలో చూద్దాం మనం. కళ్యాణ్ వాళ్ళ అమ్మగారు వచ్చారు. పాపం చాలా ఇన్నోసెంట్గా ఉంది, పాపం చాలా మంచి లాగా ఉంది. అది హౌస్లో కూడా చెప్పి ఏడ్చాడు కదా, నన్ను పేరెంట్స్ పట్టించుకోలేదని. అరే పిచ్చోడు, అదంతా మనసులో పెట్టుకొని బాధపడుతున్నావా, అదేం లేదయ్యా, సన్నగా అయిపోయి తినయ్యా అని చాలా క్లారిటీ ఇచ్చింది. వాళ్ళ అమ్మ నోటేసుకొని బాగా ఏడ్చాడు. మరి గతమంతా గుర్తొచ్చి ఏడ్చాడా మళ్ళీ వాళ్ళ అమ్మ కూడా. పైగా లాస్ట్ ఒక డైలాగ్ కూడా చెప్పాడు. ఏమని, ఇంతకుముందు లక్ష్మణరావు కొడుకు కళ్యాణ్ అనేవాళ్ళు, ఇప్పుడు కళ్యాణ్ తండ్రి లక్ష్మణరావు, తల్లి లక్ష్మి అని అన్న డైలాగు మరి కరెక్టా కాదనేది చిన్న కామెంటే చేయండి. ఓటింగ్లో అయితే ఫస్ట్ టాప్లో కళ్యాణే ఉన్నాడు. టాప్లో ఉన్నాడంటే నిజంగా కామన్ మ్యాన్గా అగ్ని పరీక్షలు ఎంటర్ అయినప్పుడే తనకు ఎలాంటి ఫ్యాన్ బేస్ లేదు. అక్కడ ఎంటర్ అయిన తర్వాత తను ఆడిన విధానాన్ని బట్టి ఆర్మీ జవాన్ అనే ఇంట్రెస్ట్తో చాలామంది కూడా ప్రేమిస్తారు కాబట్టి జవాన్ అంటే, దాన్ని బట్టి ఫాలోవర్స్ పెరిగారు. అక్కడ తను విన్నవించుకున్న రీతి కూడా చాలా బాగుంది. ఆడియన్స్ని కూడా కోరటం కూడా చాలా బాగోరాడు. ఆ విధంగా కొంచెం ఫ్యాన్ బేస్ అనేది ఏర్పడింది. తర్వాత హౌస్లోకి వెళ్ళిన తర్వాత తనుండే విధానాన్ని బట్టి కానీ, ఫ్రెండ్షిప్ బట్టి కానీ, గేమ్ ఆడే విధానాన్ని బట్టి కానీ, తర్వాత మంచితనంగా ఉంటాం, ఎలాగైతే ఫ్యాన్ బేస్ అయితే తను ఓన్గా ఏర్పాటు చేసుకున్నాడు, సెలబ్రిటీ కాదు కాబట్టి. ఓకే, అది కాకుండా తనుజతో ఫ్రెండ్షిప్ చేయటం ఇంకో పాయింట్. తనుజ ఫ్రెండ్షిప్ చేయటం, తనుజ ఏమిటంటాం, తనుజ ఒక హెల్ప్ చేయటం, తనుజకి ఏదైనా గేమ్లో కూడా నేను కెప్టెన్ అవడానికి కూడా వన్ ఆఫ్ ద రీజను కళ్యాణ్ అవుతాడు. ఎందుకంటే ఒక రీజన్ కళ్యాణ్ అయితే ఒక రీజన్ సంజన అవుతుంది. ఎందుకంటే కళ్యాణ్ కనుక ఆ గేమ్లో సెలెక్ట్ చేసుకోకపోతే తనుజ కెప్టెన్ కాదు. ఓకే, ఆ గేమే ఆడదు. నెక్స్ట్ వచ్చి ఆ గేమ్ స్టార్ట్ చేసినాక సంజన కనుక వెయిట్ తీసుకెళ్ళి నిఖిల్కి పెట్టకపోతే తనుజ పెట్టిందంటే నిఖిల్ కెప్టెన్ అయ్యేవాడు. రీతు బరువు మొయిలపోయింది, పడేసింది కాబట్టి ముందే. అట్లా వీళ్ళిద్దరు కూడా కారణం కెప్టెన్ తనుజ అవటానికి. ఆ విధంగా కూడా కొంచెం తనుజ ఫ్యాన్స్ కూడా కళ్యాణ్ తనుజ క్యూట్ బాండింగ్ అన్నట్టు వాళ్ళ ఫోటోలు పెట్టి చాలా వీడియోలు కూడా హల్చల్ చేస్తున్నాయి బయట. ఆ విధంగా ఒకవేళ తనుజ కొంచెం బయట ఫాలోయింగ్ ఎక్కువ ఉందని బయట నుంచి వచ్చిన వాళ్ళు చెప్పటం అదొక రకం అయితే, మరి బయట నుంచి వచ్చిన ఇంట్లో ఏం తీసుకోలేదు కళ్యాణ్. పెద్ద గర్వం ఏంటి, స్టాండ్ తీసుకోవడం ఏంటి, అట్లా అంటున్నారు ఇట్లా అంటున్నారని వాళ్ళు ఎన్ని చెప్పినా కానీ ఏం పట్టించుకోవాలి. ముందు ఎలా ఉన్నాడు ఇప్పుడు అలాగే ఉన్నాడు, ఏం మారలేదు, ఏం అరవటం ఏం చేయలేదు. వాళ్ళు ఎన్ని చెప్పుకున్నా ఏం చేయలే, అలాగే ఉన్నాడు. తనుజ ఏమిటంటే తనుజ కొంచెం హైప్లో ఉంది కాబట్టి తనుజ ఓటింగ్ కూడా కొంత కళ్యాణ్కి కంపల్సరీ షేర్ అవుతుంది. ఒప్పుకోకపోయినా షేర్ అయితే అవుతుంది. కొంత వచ్చి భరణి గారు షేర్ అవుద్ది. ఎందుకంటే వాళ్ళ చెల్లెళ్ళు కూడా వచ్చి భరణి గారు మక్కకు చాలా హెల్ప్ చేశారు, ఇవన్నీ కట్ చేశారు, మనం చూపించలేదు కానీ మక్కకు చాలా హెల్ప్ చేశారు మీరు అని కూడా భరణి గారితో మాట్లాడిందంటారు. చెల్లెలు కళ్యాణ్తో కూడా మాట్లాడిందంట, ఏమో అనేది అందరితో మాట్లాడిందంట, ఏం చూపించలేదు కానీ. అది కళ్యాణ్ గురించి కూడా క్లారిటీ అయితే తనుజకి ఇచ్చింది. అది క్లారిటీ అయిపోయినాక తనుజ కళ్యాణ్ చాలా ఫ్రీగా మాట్లాడుకుంటూ ఫ్రీగా ఉన్నారు, బాగుంది. దీన్ని బట్టి కూడా ఓటింగ్ అనేది పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి కళ్యాణ్కి. ఈ విధంగా ఫ్యాన్ బేస్ ఆల్రెడీ కామన్ మ్యాన్గానే కొంత ఫ్యాన్ బేస్ 22% గ్యాదర్ చేసుకున్నా, ఇప్పుడు మన తనుజ కూడా ఓటింగ్ షేర్ అయితే కొంచెం టాప్లో ఉన్నాడు, మంచి ఓటింగే పడుతుంది, ఫస్ట్ పొజిషన్లో ఉన్నాడు. అయితే తనుజ కూడా ఓటింగ్లో ఉన్నట్టయితే, నామినేషన్లో ఉన్నట్టయితే అది ఇమ్మికి ఎంత ఫ్యాన్ బేస్ ఉంది, కళ్యాణ్కి ఎంత ఫ్యాన్ బేస్ ఉంది, తనుజకి ఎంత ఉందని తేలిపోయేది. తనుజ లేదు, తనుజ కెప్టెన్ అయింది. తనుజ లేకపోవడం వల్ల తనుజ ఫ్యాన్ బేస్ కూడా ఇట్లా ఓటింగ్ వేస్తారని చూడాలి. నెక్స్ట్ సెకండ్ పొజిషన్లో ఇమ్ము ఉన్నాడు. ఇమ్ముకి పాపం నిన్న టైమింగ్ దెబ్బే, ఎందుకంటే టైం ఆడి గెలుచుకున్నాడు కానీ ఆ టైమింగ్ కొంచెం అటు ఇచ్చేశారు. మరి వాళ్ళ అమ్మగారితో 30 minutes మాట్లాడంటే లాస్ట్ వస్తుంది ఇమ్ము వాళ్ళ అమ్మేనంట, ముందు వాళ్ళందరూ వచ్చేసారంట. ఇట్లా చేస్తే ఓటింగ్ ఎప్పుడు వేస్తారు, కొంత పేరెంట్స్ వచ్చే విధానాన్ని బట్టి ఓటింగ్ పెరుగుద్ది. మరి ఇమ్ముకు లాస్ట్లో వస్తే రేపటితో ఓటింగ్ లాస్ట్ అవుతుంది. ఓటింగ్ ఎప్పుడు వేస్తారు, ఇద్దరు మారి వేసేవాళ్ళు ఉంటారు. అక్కడ అప్పుడప్పుడు ఎపిసోడ్ చూసి ఓటింగ్ డిసైడ్ అయ్యేవాళ్ళు ఉంటారు. అరే ఇమ్మాని ఎలా వాళ్ళ అమ్మ మంచి బెటర్ భలే మాట్లాడింది అనేవాళ్ళు ఉంటారు కదా, అలా చూసేవాళ్ళు ఉంటారు. అరే దివ్య వాళ్ళ మమ్మీ చాలా యాక్టివ్ మంచి పర్సన్ అనే వాళ్ళందరూ మంచిగా ఇది చేసింది అనేవాళ్ళు ఉంటారు కదా. అట్లే ఓటింగ్ వేసే ఛాన్స్ ఎక్కడ ఉంటుంది ఇమ్మానికి, లాస్ట్లో వస్తాడు మదరు, అది కూడా చూడాలి. మరి అయినా కానీ ఈము సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. మరి ఫ్యాన్ బేస్ అనేది కొంత డైవర్ట్ అయిపోయినట్టు అనిపిస్తుంది, ఎందుకంటే బయట ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇంకోటి బయట ఫ్యాన్ బేస్ ఉన్న వాళ్ళకి ఇక్కడ ఫ్యాన్ బేస్ అనేది పనికిరాదు, అంత సరిపోదు. అది హౌస్లో కూడా కొంత ఫ్యాన్ బేస్ అనేది ఏర్పాటు చేసుకోవాలి, అలాగైతేనే ఓటింగ్ అనేది తెలుస్తుంది, సరిపోతుంది. అలాగే సెకండ్ ప్లేస్లో ఇమ్ము ఉన్నాడు.
ఇమ్మానుయేల్ ఉన్నాడు. థర్డ్ పొజిషన్లో వచ్చిన భరణి గారు ఉన్నారు. భరణి గారు మరి వాళ్ళ పాప వస్తుంది కాబట్టి వాళ్ళ పాప ఎమోషనల్గా వాళ్ళ నాన్న పట్టుకుని ఏడవటం, దెబ్బ తగిలిన చోటు ఇవన్నీ చూసి ఏడ్చింది కాబట్టి కొంత ప్రోమో చూసే చాలామంది కూడా చాలా అప్రిషియేషన్ చేస్తూ ఉన్నారు. పాప అమ్మాయి అంటే ఇలా ఉండాలి, తండ్రి అంటే భరణి గారు అంటే చాలా ఇష్టం వాళ్ళ అమ్మాయి, కానీ దాన్ని బట్టి ఓటింగ్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి భరణి గారికి. ఆయన థర్డ్ ప్లేస్లో మంచిగానే ఉన్నాడు, సేఫ్ జోనే. ఫోర్త్ ప్లేస్ వచ్చేటప్పటికి డెమాన్ ఉన్నాడు. డెమాన్ వాళ్ళ అమ్మ రావటం కానీ, రీతుని మంచిగా ఇది చేసుకోవడం కానీ, ఫ్రెండ్షిప్ ఉండమ్మా, కలిసి ఆడండమ్మా, బయటకు వచ్చినాక మా ఇంటికి రమ్మా అని చెప్పడం చాలా మంచి అమ్మలాగా ఉంది. డెమాన్ వాళ్ళమ్మ చాలా మంచి నెమ్మదవసరాలు, తన హుందా తన పెద్దరికం బాగా చూపించింది. డెమాన్ అంటే చాలా ఇష్టం కాదు పాపం. డెమాన్ కూడా అంత అలాగే ఉన్నాడు, సేమ్ అలాగే నెమ్మదస్తుడు అలాగే ఉన్నాడు. మనం అరవమంటే ఆడ నుంచి వస్తుంది, ఆడ జీన్స్లోనే లేనప్పుడు. ఫ్రెండ్స్ ఏమంటారు? సరే, ఫిఫ్త్ పొజిషన్లో సంజన ఉంది. సంజన పిల్లలు వచ్చారు, కొంచెం యాక్టివ్ అయింది. మరి సంజనాకి దివ్యకి పెద్ద ఓటింగ్ తేడా ఏం లేదు, డెమాన్కి సంజనాకి దివ్య. కానీ ఈసారి అయితే దివ్యానే వెళ్ళిపోతుంది 99%. దివ్య వచ్చింది, దివ్య వాళ్ళ అమ్మ వచ్చింది. మరి వచ్చి మరి బయట ఎలా ఉంది ఏందని దివ్య రామ్మ పక్కన మాట్లాడుతుంటే కూడా పోవట్లేదు. అంటే ఎందుకులే చెప్పేది, ఉంటే చెప్పాలి కానీ ఎటు రేపు బయటకు వచ్చేస్తుంది కదా, చెప్పడం ఎందుకులే అనుకుందో ఏమో వాళ్ళ అమ్మ, మనకు తెలియదు. కానీ ఏమీ చెప్పలేదు, బయటకు వెళ్ళి పక్కకెళ్ళి ఆడుకుంటుంది. వీళ్ళతో ఎంజాయ్ చేసింది ఉన్నంతసేపు కూడా హ్యాపీగా. ఎందుకు ఆల్రెడీ చూసి ఉంటుంది కదా ఓటింగ్ అంతా కూడా. ఇక వచ్చేస్తున్న ఉండేవాళ్ళకైతే సజెషన్ చెప్పాలి, ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పాలి. ఇక ఆల్రెడీ డిసైడ్ అయిన ఓటింగ్ కాబట్టి బయటికి వెళ్ళిపోతుంది అన్నట్టు బయట టాక్ ఉంది, ఓటింగ్ కూడా అలా ఉంది కాబట్టి ఏమి చెప్పలేదు, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసి వెళ్ళిపోయింది. మరి దివ్య అయితే 99% వెళ్ళిపోతుంది. మీరేమంటారు ఫ్రెండ్స్? మీకు ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు? మీరు ఎవరు కొట్టేస్తున్నారో చిన్న కామెంట్ చేయండి, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.